పరిశుద్ధుడా మహోన్నతుడా మా యేసు ప్రభువానికి వందనానికి స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మరి ఒకసారి నీ స్వరం వింటుకును, మరి ఒకసారి నీ మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి గొప్ప మా హృదయములు ఇంకొక వసంతంలో ప్రవేశించి నేను ధ్యానిస్తూ ఉండదు. నీ వాస్తవికతను నీ ఆధ్యాత్మికలు మాకు కలుగు చేయమని ఆ మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరిట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. అవును. Amen. Good morning and welcome for the brief meditation. Today onwards, we are going to meditate upon the words on the cross. Uh, uh, దీన్ని రెండు భాగాలు చేసిన ఉపద్ఘాతాన్ని. మొదటిది యేసుక్రీస్తు మరణమును గురించిన ప్రవచనములు, ఆయన సొంత మాటలు. రెండవది యేసుక్రీస్తు ప్రయాణం, ఈ సిలువ ప్రయాణం. The journey of the cross is to understand and move closer to Jesus on the cross. ఈ ప్రయాణం అనేది ఎందుకు నేను మీతో పంచుకుంటున్నానంటే టు మూవ్ మోర్ క్లోజర్. I call it as a journey to the cross. Meditation on the cross is enjoying the Christ fellowship, whereas the journey to Christ, క్రీస్తు ఈ ప్రయాణము సమీపులుగా మనము చేరడానికి చేస్తున్న ఒక ప్రయాసమని నేను మీకు తెలియచేస్తుంటున్నాను. We'll start with the prophecies. యేసును తన మరణమును గురించి మనకు తన మాటలలో ప్రవచనములలో మనము చూడాలి. మొదటిది యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4, 5, 8, 11, 10, 11 వచనాల్లో మనకి మాట క్లియర్గా ఉన్నాయి. కొన్ని నేను చదువుతాను, మళ్ళీ చెప్తాను. యెషయా గ్రంథం 53, 4, 5, 8, 10, 11 వచనాలు. నేను మొదట 4వ వచనం. నిశ్చయముగా మన దోషములను రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయితే మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ పొందిన వాడిగాను మనము ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి, అతడు 5వ వచనం, అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను. 10వ వచనం, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. 11వ వచనం, అతడు తాను కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడైనగా సేవకుడు జనం దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. దేవుని బిడ్డలారా, ఇంకా అక్కడ మనం చదువుతూ వస్తే 8వ వచనంలో కూడా చక్కని మాటలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. చూడండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమణను బట్టి మొత్తబడెను. ఈ రీతిగా ఆ యేసు ప్రభు వారిని గూర్చిన ఆ ప్రవచనం అక్కడ మనం చూస్తాం. అదే మనం కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 62వ కీర్తన. అక్కడ శిష్యులు యేసు ప్రభు శిలువ మీద జరుగుతున్నటువంటి దాని మీద ఉన్నటువంటి అక్కడ సాక్ష్యం. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేయుచున్నారు. నా వస్త్రముల కొరకు వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేయుచున్నారు. కీర్తన గ్రంథం 34, 20వ వచనం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సాధారణంగా శిలువ మరణంలో చివరి భాగం ఏంటిదంటే కాళ్ళు ఇరగొట్టడం. వాడు యేసుక్రీస్తు విషయంలో ఈ కేసులో దే హావ్ నాట్ టచ్డ్, ఈవెన్ ఎ సింగిల్ బోన్ ఇస్ బ్రోకెన్. ఇది ముందే కీర్తన గ్రంథంలోనే రాయబడి ఉంది. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జకరియా గ్రంథం
10వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను చూడండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. సిలువ దగ్గర కూర్చొని ఏడ్చుతున్నవారు. మరి అదే మనకందరికి తెలుసు. జకర్యా గ్రంథంలో ఇంకో మాట కూడా అంటాడు, గొర్రెలపై నా కత్తి ఉండబోతుందని జ్ఞాపకం చేస్తాడు. తెలిసి వెన్ వి గో ఫ్రమ్ హియర్. కనుక ఇక్కడికి ముందు సాగుతూ ఉంటే దానికి ప్రవచనం కూడా చూద్దాం క్లియర్. మనకి ఎందుకు మధ్యలో వస్తుంది అది. సో దేర్ ఆర్ సో మెనీ ప్రిడిక్షన్స్. అదే లూకా సువార్తలోకి వచ్చేటప్పటికి లూకా సువార్తలో చాలా స్పష్టంగా చెప్తుంటాడు. 9వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం, మనుష్య కుమారుడు శ్రమలు పొంది మహాశ్రమలు పొంది బహుశ్రమలు పొందుచు పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. ఈవెన్ జీసస్ ఈస్ foretelling about his death and resurrection. లూకా సువార్త 9వ అధ్యాయం 44వ వచనం, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అదే లూకా సువార్త 18వ అధ్యాయం 31 నుంచి 34 నేను చదువుతాను చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులను అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన ఉమ్మివేసి ఆయన కొరలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరల లేచినని చెప్పెను. వారి మాటల్లో ఒకటైన గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. అదేవిధంగా లాజరు సిస్టర్ అయినటువంటి మేరీ ప్రభు పాదం మీద పడి అత్తరుబుడిని పగలగొట్టి శుభ్రం చేస్తూ అభిషేకిస్తూ ఉన్నప్పుడు అభ్యంతర పడతారు. యోధా ఇస్కరియోతు వీళ్ళంతా అభ్యంతర పడతారు. అభ్యంతర పడినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ఈమె సరి అయినది చేయుచున్నది, నా భూస్థాపన నిమిత్తమై నన్ను అభిషేకించను అనే ఒక మాట అక్కడ చెప్పబడుతుంది. దట్ మీన్స్ యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయన పునరుత్థానం, జననం వలనే ఆయన ఆగమనాన్ని ప్రవచనలో మెస్సియాగా ప్రవచించి మానవుని యొక్క పాప క్షమాపణ శాపమును పడద్రోయుటకును విడిపించుటకును ఆయన దేవుని చిత్తానుసారమైన మానవ రక్షణ కార్యక్రమాన్ని, ఈ శిలువ కార్యక్రమాన్ని మానవుని యొక్క రక్షణ నిమిత్తమై చేసి ఉన్నాడని, ఇది ప్రవచనముల వలన నిరపేర్పుగా కనపరచబడుతూ ఉన్నదని మనం ఎరుగుదాం. ఎందుకంటే అంటే వదకు తేవడిన గొర్రెవలే మౌనముగా ఉన్నటువంటి వాడు ఉమ్ము వేయబడి గుద్దబడి అరచేతులతో కొట్టబడి కోడా దెబ్బలు 39 కోడా దెబ్బలు కొట్టబడి భయంకరమైన వేదన దుఃఖములో ఉన్నప్పుడు ఆయన పాపముల నిమిత్తమై పొందుతున్న శ్రమలలో ఆయన ప్రక్కటి ముక్కలలో అనగా ప్రక్కటిలో పొడవబడి పిఎస్ చేయబడి ఎముకలు అలా కాళ్ళలో మేకులు కొట్టబడి చేతులు కొట్టబడి భూమిపై ఆనకుండా వేలాడుచు భయంకరమైన దొంగలతో సిలువ వేయబడి ఆయన బాధ పొందుతూ ఉన్నటువంటి ఆ వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. నౌ విల్ కమింగ్ టు ద జర్నీ. ఈ జర్నీ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆయన గెత్సెమనే తోటలో రాకముందు తన నిరంతరమైనటువంటి ప్రత్యక్షత కొరకు ఇచ్చిన ప్రభురాత్రి భోజనాన్ని చూసాం. మనం వేరుగా సపరేట్గా ప్రభురాత్రి భోజనం గురించి ధ్యానించనే ఉన్నాం కనుక ఇక్కడ నేను ఏం చెప్పను. అక్కడ యెరూషలేం పట్టణంలో జాన్ మార్క్ గృహంలో
ఈ వెల్ ఆర్గనైజ్డ్ వెల్ ఫర్నిష్డ్ ఇల్లు, ఆ కుండ నీళ్లు మోసుకొని పోయినటువంటి వాడు ఆ జాన్వార్కి ఇంటికే వెళ్తాడు. దట్ ఈస్ వాట్ ద హిస్టరీ సేస్. అక్కడ ఈ యొక్క ప్రభురాత్రి చివరి భోజనం జరిగినట్లుగా మనం చూస్తాం. అక్కడ నుంచి ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా చూస్తుంటాం మనం. సుక్కోతు ఆ ప్రాంతమునకు అనగా ఆ ఒలీవల గానుగు అనే ఆ ప్రదేశం, దాని పేరే గెత్సెమనే అని. ఆ గెత్సెమనేకి వచ్చేటప్పటికి వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మెంటలీ? యేసు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ఇది బైబిల్ రాసిన మాటలేదు, నాకు సొంతే కాదు. యేసు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను, మిగిల విభ్రాంతి నొందుటకును ఆరంభించెను. నేను చెప్పాను కదా, జకర్యా గ్రంథంలో 13:7 ఉంటది, ఖడ్గము నా గొర్రెల మీద పడును అనే ఆ మాట, ఆ నెరవేర్పు ఆయన కళ్ళలో కన్నబడుతూ ఉండటం ఆయన గమనించాడు. కనుక ఆయన చాలా మదన పడుతూ ఉన్నాడు. నా ప్రాణము మరణము పొందునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మార్కు 14:34 అంటాడు, నా ప్రాణము మరణము పొందునంతగా దుఃఖముతో మునిగి ఉన్నది. ఆయన చెమట ప్రార్థించుండగా ఆయన చెమట నేల పడుచున్న రక్తపు బిందువలే మార్చబడి ఉన్నది. ఇంత వేదనకు కారణం ఏంటంటే అంధకార శక్తులు మూకుమ్మడిగా యేసుపై పడుచున్నాయి. సొంత ప్రజలు తృణీకరించుచూ ఉన్నారు. తోటి శిష్యులు యూదా ఇస్కరియోతు హూ ఇస్ ద ట్రెజరర్ అప్పగించడానికి సాతాను ద్వారా కొనిపోబడి 30 దేనారములకు క్రీస్తును అమ్మివేశాడు. ఇతడు పుట్టకున్నా మేలు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. తండ్రి కుమారుని యొక్క తన ముఖమును కుమారుని నుంచి మరుగుపరుచుకుని ఉన్నాడు. లోక పాపముల ఒత్తిడి ఆయన మీద పడుచు ఉన్నది. శిష్యులు నిద్రమత్తులో ఉండి ఆయనతో ఏకీభవించి ప్రార్థించలేకపోతున్నటువంటి ఆ భయంకరమైన కాలరాత్రి, దానిని అటువంటి స్థితిలో తన ముఖమును దేవుని వైపు మళ్లించుకుని, దేవుడు తన ముఖమును ఆయన సన్నిధానం నుంచి మళ్లించుకునినను, ఈవెన్ ఇఫ్ గాడ్ హెస్ టర్న్డ్ హిస్ ఫేస్ ఫ్రమ్ ది ఫేస్ ఆఫ్ జీసస్, బట్ జీసస్ టర్న్డ్ హిస్ ఫేస్ టువర్డ్స్ హిమ్. యేసు ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తములకు తాను అప్పగించుకున్నట్లుగా మత్తయి 26:39 మనం చూస్తాం. ఆయన దేవుని చిత్తములకు తను అప్పగించుకుని దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట కొరకు ఒకడే కుమారుడుగా అనగా బిగాటన్ సన్గా వచ్చిన ఆయన తండ్రి అయిన దేవుని చిత్తమును పరిపూర్ణము గావించడానికి మనస్సును సిద్ధం చేసుకున్నాడు. మొదటి ఆదాము ఏదైనా తోటలో పతనమయ్యాడు. దానికి కారణం అవిధేయత. రెండవ ఆదామైన క్రీస్తు విధేయతతో సాతానుపై జయించాడు. వాక్యానుసారముగా మొదటి ఆదాము ఏదైనా తోటలో అవిధేయతతో పతనమయ్యాడు. రెండవ ఆదామైన క్రీస్తు విధేయతతో సాతానును జయించాడు. పాపము చేసి ఆదాము పరిగెత్తుకుని వెళ్ళి చెట్టు వెనుకలో పట్టపగలే దాచుకున్నాడు. యేసు ప్రభు చీకటి భయమైన పరిస్థితులలో దేవుని వెలుగుమయమై లోకమునకు వెలుగును ప్రకాశించుటకు, తాను దేవునికి కుమారుడుగా కనపరుచుకున్నటకు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురుని తొలగించుము, లేని ఎడల దాన్ని త్రాగుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడని గెత్సెమనిలో మనకు బోధించబడుతూ ఉంది. నిజమే, అట్టి సమయంలో ఆ రాత్రి వేళ దొంగను పట్టుకోవడానికి యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ
పెద్దలతోను, ప్రధాన యాజకుని సేవకుడు దాసుడు మల్కుతోను జనసమూహంతో వచ్చి ఆయనను అరెస్ట్ చేయడానికి, పట్టుకోవడానికి వచ్చారు. మీరు తెలుసా, మనకు సువార్తల్లో జ్ఞాపకం చేశారు, 12 సార్లు ఆయనను పట్టుకుంటకు ప్రయత్నం చేశారు. ఇంతకుముందు 12 సార్లు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ రాత్రి ఈ గెత్సెమనెలో వారు వచ్చి యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకుని, బోధకుడా శుభమని ముద్దు పెట్టాడు. ఏ బోధకుడితో ఆయన ప్రయాణించి ఏ బోధకుడికి సేవలో ఆయన కోశాధికారిగా ఉన్నాడో ఆ బోధకుని యొద్దకు వచ్చి ముద్దు పెట్టి శుభమని పలికాడు. He called him the teacher or the master, but did not obey him. Rather, he has given him to the authorities. ఏ బోధకుని దగ్గర శిష్యుడిగా ఉన్నాడు, ఆ శిష్యత్వాన్ని మరిచిపోయి ఇదిగో ఆయనకు ముద్దు పెట్టి, ద్రోహపు ముద్దడు, యూదా ముద్దడు, ద్రోహ ముద్దు పెట్టి, he deceived the master and handed over them to ఆ ప్రధాన యాజకునికి, ఆ సైనికులకు ఆయన అప్పగించినారు. He kissed him but hated him. ఆయన ముద్దు పెట్టుకున్నాడు కానీ ఆయనను శుభం చెప్పి ద్వేషించి. కానీ యేసుప్రభు చాలా చక్కగా రెస్పాండ్ అవుతాడు. మై ఫ్రెండ్, నా చెలికాడా అంటాడు. ఎంత కూల్గా అంటే అంత కూల్గా. నేనే వాళ్ళని ఏం చెయ్యకు, డోంట్ టచ్ దెమ్, ఐఎమ్ ద వన్. వాడు అక్కడ బైబిల్ ఏమో తెలుసా, వారు ఆ మాట నేనే, అజేయుడు యేసు నేనే అనగానే వాళ్ళు వెనుకంజ వేశారట, ఒక్కసారి వెనుకకు. He knows what is going to happen. And he was so strong and daring enough to tell them, it is me, don't touch them. He was worried about disciples even at that point. And he told them not to touch. Now we'll go to another important factor. అక్కడికి వెళ్ళి ఆయనను పట్టుకొని వెళ్ళారు. ఆయనను పట్టుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? అక్కడ పట్టుకొని ఆయన తీసుకొని they were gone to, శిష్యులను విడిచిపెట్టి ఒంటరిగా ఆయన తీసుకుని వెళ్ళారు. శిష్యులు దూరం నుంచి ఆయనను వెంబడిస్తున్నారు. మొదటి నుంచి ప్రధాన యాజకుని యొద్దకు అన్నా దగ్గర తీసుకుని వెళ్ళి, ఇస్ అ ఫార్మర్ ప్రధాన యాజకుడు అన్నా. ఇది యోహాను సువార్త 18లో మనం చూడవచ్చు. ఆయనను ఐఎమ్ గివింగ్ యూ సీక్వెన్స్ ఆఫ్ హిస్ అంటిల్ హిస్ క్రాస్. హీ వాస్ టేకెన్ టు హై ప్రీస్ట్ అన్నా. నైట్లో, రాత్రిలో ఈ హై ప్రీస్ట్ దగ్గర తీసుకుపోయినప్పుడు జరిగిన ప్రాముఖ్యమైన కథ ఏంటంటే, పిడిగుద్దులు కాదట కుద్దింది ఆయనను. ఇట్లా చేతి చాపి కొడితే అచ్చు కనబడదు అనమాట. ఆయన అరచేతులతో కొట్టిరి అని ఉంది. ఇఫ్ యు రీడ్ ద హిస్టరీ, అరచేతులతో కొట్టారట ఆయన. అక్కడికి వెళ్ళి కైఫా యొద్దకు తీసుకెళ్ళారు. ఎర్లీ మార్నింగ్, తెల్లవారుతుంటే, ఆ రాత్రి అంతానేమో అన్న దగ్గర ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయనను తీసుకుని కైఫా యొద్దకు తీసుకుని వచ్చారు. తెల్లవారుజామున, ఎర్లీ అవర్స్, ఇంకా చీకటిగా ఉంది, ఇంకా ఉన్నాయి. అక్కడికి వచ్చి కైఫా దగ్గరకు వచ్చి అతని మీద నేరారోపణ ప్రారంభించారు. ఏమని? దేవాలయం పడగొట్టి 3 దినంలో కడతానని చెప్పాడు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు వచ్చుట మీరు చూచెదరంటున్నాడు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కృపాసనంలో కూర్చుని ఉండుట మీరు చూచెదరు అని అంటున్నాడు. తర్వాత నీవు దేవుని కుమారుడు, రాజు అంటే నువ్వన్నట్టే అని అంటున్నాడు అని ఈ 3 నేరారోపణలు ఆయన మీద చేయడం జరిగింది. నిజమే. హియర్ అగైన్ అన్న దగ్గరికి వచ్చినాక, కైఫా దగ్గరికి వచ్చినాక ఆయనను భయంకరంగా కొట్టారు. హీ వాస్ స్పిట్ ఆన్ హిస్ ఫేస్, ముఖం మీద ఉంచారట. భయంకరమైనట్టు అవమానపరిచి అపహసించినారు. గేలిగా నవ్వారు ఆయనను చూచి. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేశారంటే, సెన్హెడ్రన్ తీసుకుపోయారు. అంటే కౌన్సిల్ దగ్గర తీసుకుపోయారు. దిస్ కౌన్సిల్ ఈజ్ ఆఫ్ 71 పీపుల్. దే హావ్ టేకెన్ హిమ్ టు ది సెన్హెడ్రన్. అక్కడి నుంచి అప్పటికే మార్నింగ్ అయింది. ఇది 3వ స్థలానికి వచ్చాడు. మొదట అన్న, అయినాక కైఫా, ఆయన తర్వాత సెన్హెడ్రన్. బాగా లెక్క పెట్టుకోండి, సెన్హెడ్రన్ దగ్గరికి వచ్చాడు. ఈ సెన్హెడ్రన్ దగ్గరికి వచ్చినాక అబద్ధ సాక్ష్యాలు, ప్రజలకు డబ్బులు ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు వారి ముందు.
యూదులు అక్కడ నేను గమనించిందంటే, యూదులు యేసును సిలువ వేయుటకు తీసుకొని వచ్చారు కానీ దోషం వారి చేతులు కంటకుండా వీరు ఆ రోమీలకు అప్పచెప్తూ ఉన్నట్టుగా నేను గమనించాను. ఆయన తీర్పు, అంతిమ తీర్పు రోమియోలతో అన్యులతోనే జరిగింది. ఒరిజినల్ గా యూదులు ఎవరైతే ఉన్నారో వారు దూరంకెళ్ళి చూస్తున్నారు, కానీ వీరు పాత్రుడు కాదు ఇందులో. ఆ కొంతమంది లీడర్లే, ఆ 10 మంది లీడర్లే. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్, ఈవెన్ ఇన్ ఎవ్రీ చర్చ్ ఈవెన్ టుడే. సంఘమంతా చూస్తూ ఉంటుంది దూరంగా ఉండి. ఒక 10 మంది 12 మంది దుస్తత్వం కలిగిన వారు ఈ కార్యాలు చేస్తూ ఉంటారు. వారికి భయపడి జనం రాదు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ జీసస్ క్రైస్ట్. ఈ ప్రధాన యాజకులు, తనతో ఉన్న కొంతమంది పెద్దలు, పరిచయులు, శాస్త్రులు, వీరు వారి యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి వారికి ధనం, డబ్బులు వచ్చే విధానం చూసుకుంటున్నారు తప్ప దేవుని యొక్క రాజ్య సంక్షేమం వారు మర్చిపోయారు. చాలా చక్కగా వీళ్ళు సిలిండర్ తీసుకుని వచ్చారు. మార్కు సువార్త 14:55 నుంచి 59 వరకు మీరు దాన్ని చూడవచ్చు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం చేశారంటే, 4వసారి, దిస్ ఇస్ ద 4th టైం, దే హావ్ టేకెన్ హిమ్ టు పిలాతు యొద్దకు తీసుకువెళ్ళారు. పిలాతు యొద్దకు తీసుకుపోయి ఏం చేశారు, అక్కడ తెలివి వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ నేరాపణ చేసి జనములలో తిరుగుబాటు తీసుకొచ్చారు. మనకు అందరికీ తెలుసు, పిలాతేమో అంతరంగంలో వీరి యొక్క ఉద్దేశం ఎరిగిన వాడే తన భార్యతో చెప్పబడి, యాక్చువల్గా కథ ఏంటో తెలుసా, పిలాతు భార్య రోమా సామ్రాజ్యంలో చాలా పెద్ద అధిపతి. భార్య వాళ్ళ తండ్రి మామ, పిలాతు మామ, పిలాతు మామ మంచి, అంటే హిస్ వైఫ్ ఫాదర్. కనుక ఆయన బాగా ఆలోచన చేస్తున్నాడు, భయపడుతూ ఉన్నాడు. తన భార్యనేమో అంటే అన్న తర్వాత తన పత్రం, బికాస్ షీ గోస్ టు అండ్ టెల్స్ హిస్ ఫాదర్ దట్ హి హస్ డన్ సచ్ ఎ వండర్ బిగ్గెస్ట్ మిస్టేక్. దాని నుంచి పిలాతు పతనం జరుగుతుంది అక్కడ. కనుక నేరాపణ జనంలో తిరుగుబాటు తీసుకుని చేంజ్ చేశారంటే, కైసరుకు పన్ను ఇయ్యవద్దని చెప్పుచున్నాడన్న నేరాపణ, అబద్ధపు సాక్ష్యం పలికిస్తారు. తానే క్రీస్తు అని, తానే రాజునని, రోమియో సామ్రాజ్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని నేరారోపణ చేస్తారు ఆయన మీద. ఏం చేయాలో, ఆయన ఏ రీతిగా ఆయనను విడిపించాలో ఆయనకు అర్థం కాలేదు. 5వసారి పిలాతు యొద్దకు వెళ్ళి వారు హేరోదు యొద్దకు తీసుకువెళ్తారు. మత్తయి సువార్త 27వ వచనంలో అక్కడ హేరోదు చాలా ప్రశ్నలు అడుగుతారు, ఆస్ మెనీ క్వశ్చన్స్. కానీ మౌనం, వదకు తేబడిన గుర్ర వలె మౌనంగా యేసుప్రభు అక్కడ ఉంటాడు. అక్కడ కూడా అవమానపరుస్తాడు. బైబిల్లో అంటే దాని వ్యాఖ్యానంలో ఒక దగ్గర రాయబడింది ఏంటంటే, అక్కడ హేరోదు దగ్గర ఆయన బట్టలు మార్చారట. హి వాస్ గివెన్ ఇట్స్ గార్మెంట్. ఆ కాలములో ఇప్పుడు ఎట్లా జైల్లో కూడా బట్టలు మారుస్తారో, ఇది అప్పుడు నుంచి ఉన్నదే. వాట్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ సంథింగ్ దట్ హెస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ది బైబుల్. ఇప్పుడు దొంగతనం చేసి జైల్లో పోగానే బట్టలు మారుస్తారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద సింబలిజం ఇన్ ఇట్, బట్ ఇక్కడ యేసయ్య బట్ట కూడా మార్చారు హేరోదు దగ్గర. హేరోదు ఏం చేస్తాడు, తప్పించుకోవడానికి మళ్ళీ అక్కడ జరుగుతున్నటువంటి కొట్లాట ఏందో తెలుసా, యూదులు తిరుగుబాటు చేస్తారేమో, మీద చూస్తేనేమో రోమీయులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారి రోమి అధికారి ఒకవేళ అలా విరుద్ధంగా అయితే మనం ఏమైనా నన్ను మారుస్తారేమో అన్న భయం. ఒక దిక్కు రిలీజియస్ ఫెనటిజం ఉన్నటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి ఈ యూదులను, రేసిస్ట్ ఐడియాలజీతో ఉన్నటువంటి యూదులను ఎదిరించే భయం వాళ్ళు, ఎదిరించలేని భయం ఉంది వాళ్ళు. కనుక ఇక్కడికి వెళ్ళి అక్కడికి, ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి తిప్పుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు, ఈ సెంట్ బ్యాక్ టు పైలట్, మళ్ళీ పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళారు 2వసారి. దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. చూడండి, చూద్దాం ఇటువంటిది. 2వసారి పిలాతు తీసుకుపోవడం ఏంటంటే, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి, ఎందుకంటే నేను చదువుతా అందరికీ కనబడుతుంది. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా
నిలబడుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తులకు విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చే దీస్ ఆర్ ద పీపుల్. ఏలికలు అంటే వీళ్ళే. ఒక దిక్కు అన్న, ఒక దిక్కు కైఫా, ఒక దిక్కు పిలాతు కదా, హేరోదు. ఏలికలు ఏకీభవించి విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజమే. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం, కొద్దిగా సమయం ఎక్కువ కావచ్చు, బట్ ఐ వాంట్ టు ఫినిష్ ఇట్. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 25-28 వచనం నేను చదువుతాను, చూడండి. 25 నుంచి 25 నుంచి చూడండి. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు మొదలు పెట్టుకునేది. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడిరి. Everything is foretold there. Everything is according to the will, according to the prophecy. ఎప్పుడో చెప్పబడిన మాటలు ఇవి. నేను దేవుడేనా బయట మాట్లాడుతుంటాడు. వందల సంవత్సరాల కిందట యేసు రాకడ గురించి బోధించబడుతూ ఉంది. యెషయా గ్రంథం ఎప్పుడు? ఇట్ ఈస్ అరౌండ్ 500 BC, 550 BC. నిజమే. ఆయనను ఏం చేయాలని సత్యం తెలుసు. మోసంతో ఈయన చంపడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి పిలాతుకు తెలుసు. ఈయన మీద ఉన్నటువంటి ఒకలాంటి జలసితో ఈయన చంపాలని చూస్తున్న సంగతి పిలాతుకు తెలుసు. అప్పగించేశాడు, చేతులు కడుక్కున్నాడు. నాకేం తెలియదు అన్నాడు. చేతులు కడుక్కున్నాడు కానీ అధికారపూర్వకంగా వారికి అప్పగించినట్లే మీరేమన్నా చేసుకపోండి అన్నాడు. బట్ పరోక్షకంగా వారికి అప్పగించాడు. అక్కడ ఈ పెద్దలు, యూదా పెద్దలు ఇప్పుడు రంగంలోకి వచ్చారు. వాడు వచ్చి ఏం చేశారంటే, ప్రేతోర్యం అనే ఆ పర్వతం మీద ఉన్నటువంటి మందిరంలోకి తీసుకుపోయారు యేసు ప్రభు. ప్రేతోర్యం అనే మందిరం తీసుకుని వెళ్ళి ఆ కట్టబడిన పర్వతం మీద దానికి తీసుకుపోయి he was tortured mercilessly అట. వాళ్ళకున్న ఖర్చంతయు, దిస్ ఇస్ కాల్డ్ ప్యాషన్. ఈ ప్రేతోర్యం అనే మందిరంలో జరిగింది యాక్చువల్ ఒరిజినల్ ప్యాషన్. భయంకరమైన కొరడాదెబ్బ. అంటే ఎవరికి ఎంత కోపం ఉందో ఆయన మీద పరిచయాలు, శాస్త్రులు వాళ్ళందరూ ఇష్టం వచ్చిన ఆయన కొట్టారు భయంకరమైన మర్సిలెస్లీ. ఇక్కడ ఆయన బట్టలు పూర్తిగా తీసబడి ఎర్రని అంగి తొలగించారు. హి హాస్ గివెన్ ఎ రెడ్ గౌన్, ఎర్ర గౌన్ ఇచ్చారు. ముళ్ళ కిరీటం పెట్టారు. ఒక రెల్లు కుడి చేతికి ఇచ్చారు. అపహసించినారు. హీ వాజ్ హిట్ ఆన్ ద హెడ్. తలపై కొట్ట, చాలా క్లియర్ రాయబడి, హీ వాజ్ హిట్ ఆన్ ద హెడ్. మళ్ళీ బట్టలు తీసేశారు, ఆయన బట్టలు తీసేశారు. హీ వాజ్ మేడ్ నేకెడ్. ఆయన శరీరము దున్నబడి కొరడా దెబ్బలతో చీల్చబడి భయంకరమైన స్థితిలో వస్తూ ఆ సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. when we visited, I walked all that way. ఆ మెట్లున్నాయి, ఆయన నడిచిన మెట్లు. ఆ కిద్రోను వ్యాలీ గెత్సమనే నుంచి ఆయన ఒక చిన్న హోల్లో తీస్తాడు రాత్రిపూట, ఎందుకంటే ఎక్కడో వచ్చి తప్పించుకొని పోతాడేమో అని. తిప్పుతూ ఉన్నప్పుడల్లా భద్రతపరిచారు ఆయనను. ఒక చిన్న హోల్లో మనిషి మాత్రం పడతాడు, అట్లా దించేసి లోపల ఏముండదు. we went inside, we wept there. ఆ కిద్రోను వ్యాలీలో అది కిందికి దిగి మళ్ళీ ఎక్కి ఊరవతలకు వెళ్ళాలి, కపాలం అనే స్థలానికి. ఈవెన్ కపాలం అనే స్థలం కూడా బైబిల్లో మనకు ముందే రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, కురేనీయుడైనటువంటి సీమోను యేసు ప్రభువును సిలువ మోయుటకు సహాయం చేసినట్లుగా, యెరూషలేము కుమార్తెలు వారు ఏడ్చినట్లుగా ఆ కపాలం అనే స్థలంలోకి తీసుకుని వెళ్ళుచు అవుట్ సైడ్ ద జెరూసలేం ఆయన తృణీకరింపబడిన వాడిగా ఊరి వెలపల అని వ్రాయబడి ఉంది. ఆయన ఊరి వెలపలకు తీసుకుని పోబడి
హెబ్రీ కృష్ణ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ 13:12 వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. తన ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ నొందెను. When he was carrying the cross, he was wearing his own garment. ఆయన శిలువ మోస్తూ ఉన్నప్పుడు దెబ్బలు కొట్టి ఆ ఎర్ర గార్మెంట్ తీసేసి ఆయన సొంత బట్టలు వేసుకొని వచ్చి ఉన్నాడు. కనుకనే శిష్యులు అది ప్రత్యేకమైనదిగా చింపుకోకుండా చీట్లు వేసుకొని పంచుకొని ఉన్నారు. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ క్రైస్ట్ టు ద క్రాస్. సిలువలో గొల్గొతాకు ఆయన తీసుకొని రాబడ్డాడు. దేవుని కుమారుడు కుమార్తె, ఈ సిలువ ప్రయాణం దేవునికి సమీపముగా ఉండడానికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ది 40 days is the journey of the cross. We plan and we strive. కష్టపడతాం దేని కొరకంటే ప్రభువుతో సమీపుడుగా ఉండడానికి. ఉపవాసముతో ఉండడం, ఎందుకంటే ప్రభువుకు సమీపుడుగా ఉండి. ఉపవాసముని నువ్వు దేవుని తృప్తిపరచలేవు, కానీ ఉపవాసంలో ప్రభువుకు సమీపుడుగా ఉండి ఆమోదయోగ్యమైన వాడిగా ఉండుట వలన నీవు దేవుని సంతోష పెడతావు, నీకు ప్రభువుకు సమీపులుగా ఉంటావు. If you are closer to your Christ, you are closer to your God. నేను నేనే, ఆయనను నేనే, ఆయన ఈయననే. He is he. He is what he is. That I am that I am.